మనం రోజు స్టవ్ పైన వంట చేయడం వల్ల గ్యాస్ అనేది మనకి చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి 1 మంత్ కూడా రాదండి. 20 డేస్ ఆర్ 15 డేస్‌కి అయిపోతూ ఉంటుంది కదా! మనం చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి, ఈ గ్యాస్ అనేది 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అయినా సరే తప్పకుండా వస్తుంది. సో, ఎప్పుడైనా సరే మనం కుక్కర్‌లోని రైస్ కానీ, పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా! పప్పు అయినా సరే, రైస్ అయినా సరే ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్‌లో ఏసేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఆయిలు, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్‌నయితే యాడ్ చేసేసి స్టవ్ పైన కనుక పెట్టామనుకోండి, మనకి చాలా త్వరగా పప్పు అనేది ఉడికిపోతుంది. ఇలా ఉడకడం వల్ల ఏంటి అంటే, మనకి చాలా ఈజీగా గ్యాస్ అనేది మనము ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి గ్యాస్‌ని సేవ్ చేసుకోవచ్చండి. సో, చాలా మందికి ఏంటి అంటే, కుక్కర్ అనేది విజిల్ ప్రాబ్లమో తెలీదు లేదా ఆ గ్యాస్కెట్ ప్రాబ్లమో తెలీదు కానీ, పప్పు గానీ, రైస్ కానీ పెట్టేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా! మనము చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి, కుక్కర్‌లో రైస్ కానీ, పప్పు కానీ ఏది పెట్టినా సరే అది పొంగిపోకుండా ఉంటుంది. అయితే మన ఛానెల్‌లో ఫుల్ వీడియో ఉంది. సో, తప్పకుండా చూడండి. మన ఛానెల్‌లో క్లీనింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ గట్టా ఉన్నాయండి. మన టైమ్‌ని, మనీని